ఏమైంది? అరే గీత ఇంకా ఇంటికి రాలేదేంటి? ఇవాళ మొదటి రోజు కదా, వచ్చేస్తుంది. చూడండి, వచ్చింది. నేను చూసొస్తాను. అరే గౌరవ్, నువ్వా? ఆశీర్వదించండి మావయ్య. ఉండు బాబు, ఇంత సడన్ గా ఏంటి? నాకు ఈ ఊరికి ట్రాన్స్ఫర్ వచ్చింది. మంచిదయ్యింది. సరే ముందు లోపలికి రా. అరే ఎవరొచ్చారో చూసావా? రా బాబు, రా రా గౌరవ్. అరే కలువు నీ మేనల్లుణ్ణి. నమస్తే ఆంటీ. నమస్తే అమ్మా, నమస్తే. కానీ ఏంటి, ఒక కాల్ లేదు, మెసేజ్ లేదు, అలాగే వచ్చా? నాకు సడన్ గా ట్రాన్స్ఫర్ అవడం వల్ల రావాల్సి వచ్చింది అత్తయ్య. మంచిది మంచిది. ఎక్కడ తను? వస్తూ ఉంటుంది. ఇవాళే కొత్త జాబ్ జాయిన్ అయింది. వస్తుంది కాదు, వచ్చేసింది. అగో గౌరవన్నయ్య. హాయ్ నీత. ఎలాగున్నారు? నేను చాలా బాగున్నాను. నువ్వెలా ఉన్నావు? నేను బాగున్నాను. మీరెప్పుడొచ్చారు? ఇదిగో జస్ట్ ఇప్పుడే. అంకుల్ ఆంటీ ఇప్పుడే నువ్వు జాబ్ లో జాయిన్ అయ్యని చెప్పారు. ఇవాళే జాయిన్ అయ్యాను. వెరీ గుడ్. ఇంతకీ ఒక విషయం చెప్పమ్మా, ఇవాల్టి ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? నాన్న, నేను ఇవాల్టి రోజుది ఎక్స్పీరియన్స్ చెప్తే మీరు షాక్ అయిపోతారు. అంటే ఏంటి? నాన్న, ఇవాళ ఆఫీస్కి వెళ్తే అప్పుడు మా ఆఫీస్ ప్యూన్ చెప్పాడు నా క్యాబిన్ హాంటెడ్ అని, ఇంకా అక్కడ ఆఫీస్లో దెయ్యం ఉందని. అమ్మో, అలా అంతా ఏం లేదంటీ, ఎందుకు మీరు భయపడతారు? భయపడకండి. ఆఫీస్ ప్యూన్ అందరూ అంతే, ఏదో ఒకటి చెప్తారు భయపెట్టడం కోసం. నీత, ఇవన్నీ నువ్వు నమ్ముతున్నావా? నమ్మను గాని నా మాట వినండి మీరు. నేను నా క్యాబిన్లో వెళ్ళగానే అక్కడ లైట్ దానంతట అదే ఆన్ అయింది. ఏంటి? అవునమ్మా, ఇంకా నా కంప్యూటర్ దానంతట అదే ఆన్ అయింది. ఇంకా నాకు చెప్తోంది జాగ్రత్తగా ఉండు అని. అమ్మో, ఇంకా రేపటి నుంచి నువ్వు అక్కడికి వెళ్ళకు. మనకొద్దు ఇలాంటి జాబ్. అరే ఏంటి మీరు ఇలా అంటున్నారు? ఇలా చూడండి, నాకెందుకో తన ఆఫీస్లో కావాలని ఇలా చేస్తున్నట్టున్నారు. తనని భయపెట్టి పంపేలా చూస్తున్నట్టున్నారు. అసలు కంప్యూటర్లో చూడడం చాలా ఈజీ తెలుసా? అవునమ్మా, అన్నయ్య సరిగ్గా చెప్తున్నాడు. నువ్వు కంగారు పడకు. 2-3 రోజుల్లో నేను ఆ భయపెట్టే వాళ్ళని పట్టుకుంటాను. అంతే. దట్స్ లైక్ ఎ బ్రేవ్ గర్ల్. అబ్బబ్బా, మీ ఇద్దరితో అస్సలు మాట్లాడలేకపోతున్నాను. పదండి మనం వెళ్దాం, అన్నం కూడా వండుకోవాలి. మీరిద్దరు కూర్చుని మాట్లాడుకుంటూ ఉండండి. ఇలా చూడు చెల్లి, చాలా ముఖ్యమైన విషయం. నేను చెప్పేది జాగ్రత్తగా విను. నీ పనిలో ఏదైనా సాయం కావాలంటే నాకు వెంటనే కాల్ చేయి. ఏంటి, నాకు ఈ ఏరియాలో ట్రాన్స్ఫర్ అయింది. రేపే నేను డ్యూటీలో జాయిన్ అవుతున్నాను. ఓకే? కాదన్నయ్య, రీగల్ ఎంటర్ప్రైజెస్ ఒకటి చాలా పెద్ద కంపెనీ. ఇంకా నేననుకుంటాను అక్కడ నేను వెళ్ళగానే పోలీస్ వాళ్ళ కాలు పడకూడదని. సరే సరే, అర్థం అవుతుందిలే. పద, రూమ్కి వెళ్దాం రా.
సార్. మిస్టర్ లాల్, మీరు కాస్త నా రూమ్కి వస్తారా? అలాగే సార్, ఇప్పుడే వస్తున్నా. మిస్ శర్మ, మీ రిపోర్ట్ చూసి నేను ఎంతో ఇంప్రెస్ అయ్యాను. 24 గంటల్లో మీరు చేసిన ఈ మార్కెటింగ్ సర్వే ఎంతో అద్భుతం. సార్, ఇందులో కంప్యూటర్ నాకు చాలా హెల్ప్ చేసింది. ఇంకా నాకన్నా ముందు ఇక్కడ సుప్రియా మెహ్రా ఉండేవారు కదా, ఆవిడ చాలా మెటీరియల్ నా కోసం వదిలేశారు. ఓ అలాగా. సార్. రండి మిస్టర్ శ్రీను. హ్మ్. మిస్టర్ శ్రీను, సార్. మిస్ శర్మ ఈ రిపోర్ట్ తయారు చేశారు. మీరు ఇది చదవాలని నేను కోరుకుంటున్నాను. మాకైతే మిస్ శర్మలో ఉన్న అన్ని లక్షణాలు ఎలా ఉన్నాయంటే అవి సుప్రియా మెహ్రాలా. ఇక మేమనుకుంటున్నాం ఈ రిపోర్ట్ని మీరు చూడాలని. నేను ఇది రేపు చూస్తాను సార్. అసలు గీతా శర్మ వచ్చి కొద్ది రోజులైందిగా. అందుకే నేను అనుకుంటున్నాను ఈ రిపోర్ట్ మీరు చూడాలని. తీసుకోండి. అలాగే సార్. మీరు వెళ్ళొచ్చు. అయితే మిస్ శర్మ గారు, ఈ రిపోర్ట్ని మీరు ఎప్పుడు తయారు చేశారు? సార్, నిన్న రాత్రి 2-3 గంటలు కూర్చుని మొత్తం చదివాను. మిస్ శర్మ, నేను చూస్తున్నాను నువ్వు భవిష్యత్తులో బాగా పైకొస్తావని. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మిస్టర్ శ్రీను, ఈరోజు మీరు టెన్షన్లో కనబడుతున్నారు. సురేష్ గారు, మీరు నాకంటే చాలా సీనియర్. నేను జాయిన్ అయ్యే కంటే ముందు సింగాని గారు ఇలాగే ఉండేవారా? కానీ మిస్టర్ శ్రీను, అసలేమైంది? సురేష్ గారు, నేను చాలా రోజులుగా సింగన్య గారిని చూస్తున్నాను. ఆడవారిని ఒకసారి చూస్తే చాలు, చాలా ఇంప్రెస్ అవుతారు వారు. వారు అనుకుంటారు ఆడవాళ్ళు మగవారి కంటే చాలా ఇంటెలిజెన్స్ అని. ఇంటెలిజెంట్ మై ఫుడ్. అమ్మాయిలు ఎక్కడికి వెళ్ళినా అక్కడ పని మొత్తం నాశనం. మా నాన్న ఎల్లప్పుడూ మాతో చెప్పేవారు, అమ్మాయిలు అవతలి పని నుండి దూరంగా ఉంటేనే మంచిది. నేను ఒక ప్రొఫెసర్తో పెళ్లి చేసుకున్నాను. కానీ పెళ్లి తర్వాత తన జాబ్ వదిలించి ఎక్కడికి వెళ్ళనీయకుండా కిచెన్లో పెట్టేశాను. నేను కూడా అదే అంటున్నాను. నా చేతిలో పవర్ ఉంటే గనక ఆడవాళ్ళు పని చేయకుండా నిబంధనలు పెడతాను. మిస్టర్ శ్రీను, ఏమైంది మీకు? ఒక్కసారిగా నా మొహం పైన ఏదో పడింది. శ్రీను, పద, నేను డాక్టర్ దగ్గర తీసుకొని వెళ్తాను. కమాన్. ఎవరక్కడ?
ఎవరు మీరు? మీ కంప్యూటర్లో సమస్య ఉంది కదా, దాన్ని సరిచేయడానికే వచ్చాను. హా, కానీ నేనేమీ కంప్లైంట్ చేయలేదు. కానీ నాకు విషయం తెలిసినందువల్లనే నేనొచ్చాను. హా, రండి.